నేను ముఖ్యంగా మన మైనింగ్ శాఖలో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది, పెద్ద ఎత్తున కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడతా ఉన్నది. హైదరాబాద్ నడిబొడ్డునే ఇవాళ మన నగరాన్ని ఆనుకొనే పెద్ద ఎత్తున అక్రమంగా మైనింగ్ వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి. అధ్యక్ష, ఎట్లా ఉందంటే కంచె చేను వేసిన విధంగా ఈ రాష్ట్రంలో వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి. అధ్యక్ష, రక్షకుడే భక్షకుడైతే ఏం జరుగుతుందో అలాంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో మైనింగ్ శాఖలో జరుగుతూ ఉంది. అధ్యక్ష, అందువల్ల నేనేమంటున్నా అంటే మంత్రి గారు, ఇది విమర్శలాగా కాకుండా రాజకీయంగా కాకుండా మనందరం కలిసి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడాలి. మన స్టేట్ యొక్క మైనింగ్ రూల్స్ 2000 యాక్ట్ కానీ మీ ప్రభుత్వం కూడా ఒక జీవో తెచ్చింది, జీవో నంబర్ 26 తెలంగాణ స్టోన్ క్రషర్ రూల్స్ 2025 కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కూడా జీవో 26 ద్వారా కొత్తగా ఈ రాష్ట్రంలో ఎవరైనా స్టోన్ క్రషర్ పెట్టాలంటే ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలో మీ ప్రభుత్వమే ఒక జీవో కూడా తెచ్చింది. మన చట్టం, మైనింగ్ చట్టం, మన దగ్గర ఉన్నటువంటి చట్టం కూడా ఏం చెప్తుంది, ఎవరైనా ఒక స్టోన్ క్రషర్ పెట్టాలంటే అధ్యక్ష మినరల్ డీలర్ లైసెన్స్ ఉండాలి, ఆ క్రషరు 50,000 రూపాయలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, 3 ఆ క్రషరు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి తీసుకోవాలి, 4 మన తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి క్రషర్ పెట్టడానికి CFE కాన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ తీసుకోవాలి, 5 ఆ క్రషర్ ఆపరేషన్ చేయడానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి CFO కాన్సెంట్ ఫర్ ఆపరేషన్ సర్టిఫికెట్ తీసుకోవాలి, 7వది వాళ్ళు ఎంట్రీ ఎగ్జిట్ లాగ్ బుక్స్ పెట్టి ఎంత మినరల్ లోపలికి వస్తుంది, ఎంత మినరల్ బయటకు వెళ్తుంది, డైలీ రికార్డ్స్ మెయింటైన్ చేసి నెలవారీగా ఆ జిల్లా మైనింగ్ అధికారికి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఇట్లా 7-8 నియమ నిబంధనలు ఉన్నాయి. అయితే నేను చెప్తున్నటువంటి సంస్థలు 7-8 నియమ నిబంధనలో ఏ నిబంధన కూడా పాటించడం లేదు. They don't have CFE, they don't have CFO, they don't have industrial department permission, they don't have registration, they don't have electricity connection. సో ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఎందుకు చేస్తున్నారు? విద్యుత్ శాఖ వాళ్ళు ఒక క్రషర్కు కనెక్షన్ ఇవ్వాలంటే ఏమడుగుతారు? నీ రిజిస్ట్రేషన్ చూపి, నీ CFE చూపి, నీ CFO చూపి, ఇవి నీ మినరల్ డీలర్ లైసెన్స్ చూపి. అవేవి లేనప్పుడు ఏమవుతుంది? ఎలక్ట్రిసిటీ వాళ్ళు కనెక్షన్ ఇవ్వరు. ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుంది? డీజిల్ జనరేటర్లు పెట్టి అక్రమంగా మైనింగ్ చేస్తూ ఉన్నారు. శంషాబాద్ మండలం కోత్వాల్ కూడా విలేజ్ సర్వే నంబర్ 62-63లో ఇక్కడ మరి ఎటువంటి కాలుష్య పరిశ్రమలు పెట్టకూడదు జీవో 111 ప్రకారం. కానీ ఇక్కడ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఒక భారీ స్టోన్ క్రషర్ను డీజిల్ జనరేటర్ల మీద నడుపుతా ఉంది. ఆ రాఘవ కన్స్ట్రక్షన్స్ కు MDL లైసెన్స్ లేదు, దానికి CFE లేదు, దానికి CFO లేదు, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ దగ్గర రిజిస్ట్రేషన్ లేదు. ఆ కంపెనీకి సంబంధించిన వివరాలు ఈరోజు మీ ద్వారా సభ దృష్టిలో పెట్టబోతా ఉన్నాను. అధ్యక్ష, ఇది గవర్నమెంట్ రికార్డ్ నేను చదువుతున్నాను. అధ్యక్ష, ద టీమ్స్ కన్సిస్టింగ్ ఆఫ్ అఫీషియల్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, తెలంగాణ SPDCL, మైనింగ్ డిపార్ట్మెంట్ jointly inspected the stone crusher units, including the stone crushers of Measures Raghava Constructions India Private Limited on 22/5/2025 and recorded the stock available at the unit 5,130 metric tons of finished stone aggregates available at the unit. Adevidanga, this office issued show cause notice to Raghava Constructions Private Limited and requested to produce the documentary evidence of having paid seigniorage fees. The stock available at the unit 5,130 metric tons of finished stone aggregates. The company acknowledged the receipt of show cause notice. Company show cause notice receive చేసుకుంది and failed to produce any evidence. So in that circumstances, not paying seigniorage charges, fee not submitted and not replied to the show cause notice, hence the demand notice is raised under rule 26(3)(2) of TMMC rules 1966. So company ki show cause notice ichinam, spandinchaledu, వా షో కాజ్ నోటీస్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు, అందువల్ల మేము డిమాండ్ నోటీస్ ఇష్యూ చేస్తున్నామని చెప్పి డిమాండ్ నోటీస్ ఇచ్చారు. వాళ్ళు పొల్యూషన్కు పాల్పడుతున్నారు, ప్రభుత్వ ఖజానాకు తూట్లు పడుస్తున్నారు, పర్మిషన్స్ లేవు,
వెంటనే చర్య తీసుకోండి అని చెప్పి రంగారెడ్డి జిల్లా ఏడీ మైన్స్ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఇది 8/8/2025 నాడు రాసిన లేఖ అధ్యక్ష. ఫస్ట్ షోకాజ్ నోటీస్ ఇచ్చారు, సంస్థ స్పందించలేదు. డిమాండ్ నోటీస్ ఇచ్చారు, సంస్థ స్పందించలేదు. 3 పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఈ క్రషర్ను వెంటనే సీజ్ చేయండి, ఈ క్రషర్కు అనుమతులు లేవు, ఈ క్రషర్ కాలుష్యానికి కారకమవుతుంది, ఈ క్రషర్ వల్ల ఈ ఇల్లీగల్ నడవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం అవుతుంది అని కూడా స్పష్టంగా రంగారెడ్డి జిల్లా ఏడీ మైన్స్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు రాశారు అధ్యక్ష. ఇక నెక్స్ట్ సార్, మళ్ళీ ఫిబ్రవరి 13, 2026 అధ్యక్ష. ఫిబ్రవరి 13, 2026 నాడు మరొక లేఖ రాసినారు. ఇందులో ఏముందంటే టెక్నికల్ టీం 4 మార్చి 2026 నాడు మైనింగ్ డిపార్ట్మెంట్ టెక్నికల్ టీము మళ్ళీ ఈ క్రషర్ను విజిట్ చేసింది. ఈ క్రషర్ను విజిట్ చేసి 13వ తారీఖు నాడు 2వ షోకాజ్ నోటీస్ను ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్ కు మైనింగ్ అధికారులు ఇవ్వడం జరిగింది. మొదటి షోకాజ్ నోటీస్ స్పందన లేదు, మొదటి డిమాండ్ నోటీస్ కు స్పందన లేదు, మొదటి లెటర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు రాస్తే వాళ్ళు కూడా స్పందన లేదు. రెండవసారి ఇన్స్పెక్షన్ చేసి రెండవసారి మళ్ళీ రాఘవ కన్స్ట్రక్షన్ కి ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్ అధ్యక్ష. దిస్ ఇస్ ద అఫీషియల్ డాక్యుమెంట్. రెండవసారి రాఘవ కన్స్ట్రక్షన్ ఇల్లీగల్ మైనింగ్ చేస్తుంది, అనుమతులు లేకుండా మైనింగ్ చేస్తుంది, రికార్డులు ఇవ్వడం లేదు. మేము ఇన్స్పెక్ట్ చేసినప్పుడు అక్కడ 11,200 మెట్రిక్ టన్నుల క్రష్డ్ మెటీరియల్ అక్కడ ఉన్నది. ఈ 11,200 మెట్రిక్ టన్నులకు రికార్డు అడిగితే వాళ్ళు చూపించలేకపోయిందని కూడా ఈ లెటర్ ఈ షోకాజ్ నోటీస్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక క్రషర్ మినరల్ డీలర్ లైసెన్స్ లేకుండా మొదటి దారి దొరికితే 10,000 రూపాయలు ఫైన్ వేయాలి. రెండవసారి అదే క్రషరు మినరల్ డీలర్ లైసెన్స్ లేకుండా దొరికితే 25,000 పెనాల్టీతో పాటు 1 సంవత్సర కఠిన కారాగార జైలు శిక్ష వేయాలని చట్టం చెప్తుంది, రికవరీ చేయాలని చెప్తుంది. ఎందుకు ఈ ప్రభుత్వం మౌనంగా ఉంది? ఎందుకు ఆ కంపెనీ పట్ల మీరు నిశ్శబ్దంగా ఉన్నారు? అందుకే చెప్తున్న రక్షకుడే భక్షకుడైండు. కంచె చేను వేసిన విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార తీరుంది. గతంలో ఇక్కడ ఒగులాపురం మైన్స్ మీద కూడా ఈ హౌస్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది, అవినీతి మీద జరిగింది. ఆనాడు పెద్దలు నాగం జనార్దన్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీలో ఒగులాపురం మైన్స్ లో జరిగే కుంభకోణాలను లేవనెత్తితే అప్పటి రాజశేఖర రెడ్డి గారు, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అప్పటి ప్రభుత్వం చాలా ఒక పెద్దరికంతో ఒక హౌస్ కమిటీ వేయడానికి ముందుకొచ్చినారు. ఒక హౌస్ కమిటీ వేసి నిజానిజాలు వెలికి తీయండి అని నాగం జనార్దన్ రెడ్డి గారిని ఆరోపణ చేసిన వ్యక్తిని హౌస్ కమిటీకి చైర్మన్ గా పెట్టి దాన్ని ఒక హౌస్ కమిటీతో విషయాలు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు. నిజంగా మీకు తప్పు చేయలేదు, మీరు చాలా మంచి వాళ్ళు, మీలో నిజాయితీ ఉంది, మీకు ఈ స్కామ్తో ఏ రకమైన తప్పు లేనప్పుడు మీరు కూడా ముందుకొచ్చి ఓపెన్ గా ఒక హౌస్ కమిటీ శాసనసభా సంఘాన్ని కాన్స్టిట్యూట్ చేయండి, లేదా ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించండి. ఇఫ్ యు ఆర్ నాట్ గిల్టీ కమ్ ఫార్వర్డ్, వై ఆర్ యు గోయింగ్ బ్యాక్? మీరు తప్పే చేయనప్పుడు వెంటనే ప్రతిపక్ష సభ్యులు చైర్మన్ గా హౌస్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయండి, సిట్టింగ్ జడ్జితో విచారణకు ముందుకు రండి.